సస్పెండ్ చేయడం, అతను పట్టుకోనికి వస్తే అప్పుడు మంత్రి గారి కూతురు ఏ విధంగానైతే చెప్పిందో దీనికి ప్రధాన సూత్రధారి ఎవరని ఆరోపించిందో మీ అందరికంతా తెలుసు. ముఖ్యమంత్రి గారి పైన డైరెక్ట్ వేలైతే చూసినా అనుచరుల పైన చెప్పినా కూడా ఇప్పటి వరకు వారిపైన ఒక కేసు లేదు, ఏం లేదు. ఇట్లా ఆరు అంశాలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల మొత్తం కర్మ రాగా రేవంత్ రెడ్డి గారి మెడకు చుట్టుకుంది. ఇవన్నీ ఒకేత అయితే యూట్యూబ్ ఛానళ్ళని, సొంత యూట్యూబ్ ఛానళ్ళని పెట్టి ఉన్నది లేనట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, కేసీఆర్ ప్రభుత్వం పైన లేనిపోని వార్తలు ప్రచురించి అధికారంలోకి వచ్చినాయి ముఖ్యమంత్రి గారు. ప్రస్తుతం అవే యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా సర్వే రిపోర్ట్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలుస్తుందని తెలిసి వారిపైన నిన్ననే కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ ప్రజాప్రతినిధులు. కాబట్టి కర్మ అనేది ఎవరిని వదలరు. ఈ దేశానికి రాజైన, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా ఎవరిని కూడా కర్మ అనేది వదిలిపెట్టదు. కాబట్టి మీరందరూ గమనించాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి ఇంత స్పష్టంగా మీకు ఎందుకు తెలుస్తున్నా అంటే ఇక్కడ యూత్ ఎక్కువ ఉన్నారు, ఇవి మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ఎంఐఎం సోదరులు కూడా చాలామంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అసద్ గారి గురించి మీకు తెలుసు, ఎంఐఎం సోదరులు జాయిన్ అవుతున్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం సోదరులు. అసద్ గారి గురించి మీకు తెలుసు, బీహార్, ఉత్తరప్రదేశ్లో ఎన్డీఏకు, అమిత్ షాకు లోపల ఫ్రెండ్షిప్ చేస్తూ అక్కడ వాళ్ళు ఏ విధంగా పోటీ చేయమంటే ఏ రాష్ట్రంలో అయినా, మహారాష్ట్ర, బీహార్, యూపీ బీజేపీకి అనుకూలంగా పోయి వాళ్ళ డైరెక్షన్ మీద అక్కడ పోటీ చేస్తాడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చే వరకు ఇక్కడ కాంగ్రెస్తో జతగడతారు. మీరే ఒకసారి ఆలోచించండి ఏం జరుగుతుందో. కాబట్టి ఎంఐఎం సోదరులకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది ఏమంటే, షాదీ ముబారక్, మైనార్టీలకు ఎన్నో స్కీములు తీసుకొచ్చారు కేసీఆర్ గారు ఎంఐఎం సోదరులకు చేసినంత ఏ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించి మీరు ఈసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని, ఎంఐఎం సోదరులు, మైనార్టీ సోదరులు, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్, బీజేపీ సోదరులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్ అమ్మ. అందరికీ నమస్కారం. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వచ్చిన, వివిధ పార్టీ నుండి వచ్చిన సోదరులకి, సోదరిమణులకి అందరికీ ముందు స్వాగతం చెప్తా ఉన్నాను మనస్ఫూర్తిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున. వేదిక మీద ఉన్న సోదరులందరికీ కూడా వెంకటేష్ రెడ్డి చైర్మన్ గారు, సోదరులు గౌరవనీయులు పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు గౌతమ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా నగేష్ ముదిరాజ్ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా సంతోషం అనిపించింది ఇక్కడ చూడగానే. ఒక సైడ్ అంతా మహిళా శక్తి, ఒక సైడ్ అంతా యంగ్స్టర్స్, యువశక్తి. ఈ రెండు శక్తులు కలిస్తే ఎవరినైనా ఆపగలుగుతారా? సో మీకు అందరికీ కూడా నిన్న కూడా మీరు జాయిన్ అవుతున్నామని వచ్చున్నారు. నిన్న కూడా కొంత టైం ఇవ్వలేకపోయినారు, వేరే కార్యక్రమం ఉండి కేటీఆర్ గారు. ఈరోజు కూడా ఇప్పుడు ఫోన్ చేసి అదే చెప్పారు. నిన్న వెయిట్ చేశారు మా అక్క చెల్లెండ్లు, అన్న తమ్ముళ్ళు అందరూ. నాకు కొంచెం ఆలస్యం అవుతుంది, మీరు వెళ్ళండి అమ్మా, వాళ్ళని జాయిన్ చేసుకుంటుంటే నేను వచ్చి జాయిన్ అవుతానన్నారు. కాబట్టి మీకు అందరికీ కూడా కేటీఆర్ తరఫున, కేసీఆర్ గారి తరఫున మరొకసారి స్వాగతం చెప్తా ఉన్నాను. నిన్న కూడా వచ్చి మళ్ళీ ఈరోజు కూడా వచ్చారంటే బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం, కేటీఆర్ మీద, కేసీఆర్ గారి మీద మీకున్న అభిమానానికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అంటే ఇదే నిదర్శనం, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, మన హైదరాబాద్లో కేటీఆర్ గారు ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా వారు అందించిన సేవలు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలి, సునీత గోపీనాథ్ గారిని గెలిపించాలని ఏదైతే మీరు వచ్చున్నారో మీకు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. అదే కాకుండా మీతో పాటు ఒక్కరు వచ్చారంటే ఖచ్చితంగా మీ వెనకాల ఒక 100 మంది ఉంటారు. సో 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఇటు మీకు కానీ ఇటు మీకు కానీ ఉంది. మీరందరూ కూడా రేపు జరగబోతున్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ,
పక్కనున్న వాళ్ళకి కానీ